సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. ఏకచత్వారింశత్ పాఠ చత్వారింశత్ 40 ఏకచత్వారింశత్ 41వ పాఠము. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంగదిభ్యో నమః. మనము ధాతు పాఠంలో ఉన్నాం. ధాతు పాఠంలో రకరకాల వికరణాలు అంటే డివిజన్స్, గణాలు ఉన్నాయి. ఈ డివిజన్స్లో మనము వాది గణము చెప్పుకున్నాము, ప్రథమ వికరణం. తరువాత షష్ఠ వికరణం చెప్పుకున్నాము, తుదాది గణము. రెండిట్లో వికరణ సంజ్ఞ ఆ తరువాత చతుర్థ వికరణము యకారం వికరణ సంజ్ఞగా ఉన్నది, పుష్య తుష్య అవి చెప్పుకున్నాము. తర్వాత అయ అనేటటువంటిది దశమ వికరణం కూడా చెప్పుకున్నాం. ఆ ఎల్లో కలర్ అన్నీ కూడా ఒక గ్రూప్గా చెప్తారు, అందువల్ల వేరే కలర్గా పెట్టాము. ఈరోజు పంచమ వికరణం, దానిని స్వాది గణము అంటాము. ఆది స్వాది గణము, దాన్ని ఈరోజు చదువుతాం. ఆ తర్వాత సప్తమ, అష్టమ, నవమ, అది అయిపోయిన తర్వాత ద్వితీయ, తృతీయ ఫైనల్గా చదువుకుంటాం. ఇది ఆర్డర్. పంచమ వికరణం, ఫిఫ్త్ కాంజుగేషన్ ఆర్ ఫిఫ్త్ డివిజన్. సో ఫిఫ్త్ కాంజుగేషన్లో 5వ గణము అంటాం దీన్ని. ఫిఫ్త్ కాంజుగేషను ఆది గణము, స్వాది గణము. మొత్తం సంస్కృతంలో ఉన్నటువంటి ధాతువులు ఆది గణంలో ఉన్న 34 ఉన్నాయి. దాంట్లో ప్రసిద్ధంగా ఉన్న 10-12 గణాలు. అంటే చాలా చిన్న గణము, అయితే కూడా చాలా కామన్గా వస్తూ ఉంటాయి. అది దేంట్లో ఏంటంటే ధాతువు, ద రూట్, అండ్ దెన్ ప్రత్యయ, ది సఫిక్స్, మధ్యలో ఇన్ఫ్లిక్స్ అంటే వికరణం. ధాతువు వికరణము కలిపితే బేస్ వెర్బ్, దానికి ప్రత్యయం చేరిస్తే ఫైనల్ క్రియాపదం వస్తుంది. ధాతువు ప్రత్యయాల మధ్యన ముందు గణంలో ఎలా అయ అనేది వచ్చిందో ఇక్కడ ను అనేటటువంటిది వికరణంగా కలుస్తుంది. ధాతు ప్లస్ వికరణము ప్లస్ ప్రత్యయము ఈజ్ ఈక్వల్ టు క్రియాపదం. అనేటటువంటిది ఫస్ట్ ధాతు ఇందులో కాబట్టి స్వాది గణము. భూ అనేది మొదటి ధాతువు అయితే భాది గణము. తుదా అనేది మొదటి ధాతువు అయితే తుదాది గణము. చుర్ అనేది మొదటి ధాతువు చురాది గణము. ఇట్లా చెప్తున్నాం కదా. అలాగే స్వాది గణము, ఆది గణం. అనే ధాతువునకు 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏమిటి? పండ్లోంచి రసాన్ని స్క్వీజ్ చేసి తీయడం, అంటే టు ఎక్స్ట్రాక్ట్ జ్యూస్, రసమును తీయు, అభిషవే అనే అర్థంలో చేయొచ్చు. లేకపోతే స్నానము చేయు, అంటే ఎవరికి వాళ్ళే స్నానం చేయడానికి కూడా ధాతువుతో చెప్తారు. ప్లస్ ను ప్లస్ తి. ఏమిటి? ధాతువు. ను ఏమిటి? వికరణ సంజ్ఞ ఈ గణానికి. ఓకే, ను తి. సునోతి, సునుతి అని ఉండాలి కదా. సునోతి అయింది ఎందుకు? ఆ నుకారము ఈ ప్రథమ పురుషలో ఏకవచనంలో గుణం అవుతుంది. సునోతి అని ఉంటుంది. అన్ని చోట్ల గుణం రాదు. అంటే 9 ఉన్నాయి కదా. ప్రథమ పురుష, ఉత్తమ పురుష, ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషుల్లో ఏక బహుద్వివచనాలలో అన్నిటి చోట గుణం రాక్కర్లేదు. చూస్తుంది, మీకు తెలుస్తుంది. కొన్ని చోట్ల మటుకు గుణం వస్తుంది. గుణం వస్తే ఏమిటవుతుంది? నో అవుతుంది. సునోతి అంటే రసమును తీయు, స్నానము చేయు అనే అర్థంలో, అభిషవే అనే అర్థంలో ధాతువు సునుతి అని ఉండాలి, సునోతి అని ఉంటుంది. ఎప్పుడైనా ఏ ధాతువు యొక్క ఒక క్రియాపదాన్ని చెప్పాలి అంటే ప్రథమ విభక్తి ఏకవచన పదాన్ని సూచిస్తాం. 9 ఉన్నాయి కదా, 9 చెప్పక్కర్లే, ఒకటి చెప్తే మీద దాన్ని బట్టి ఆ గణం తెలుస్తుంది అని. ధాతువు నుకారం అనేటటువంటి దాన్ని వికరణము, సునోతి అనేటటువంటిది క్రియ అని చెప్తాం. ఆ సునోతి దేన్ని ఇండికేట్ చేస్తుంది?
ప్రథమ పురుష ఏకవచనాన్ని ఇండికేట్ చేస్తుంది. అన్నిటికీ అలాగే చెప్పినట్టు. తర్వాత ధు అనేటటువంటి ధాతువు. ఇదే గణంలో ధూ అనే దీర్ఘాక్షరం కూడా ఉన్నది. ధు ఉకారము, ధూ ఊకారంతో ఉన్నది. రెండిటికీ ఒకటే అర్థం. కంపనే, టు షేక్, విదిలించు, ధు నూతి, ధునోతి. మరి కూడా గుణం వచ్చింది అక్కడ. ఎందుకు? ఇది ప్రథమ పురుషులో ఏకవచనంలో ఉన్నప్పుడు అట్లా వస్తుంది. అన్నిట్లోనే రాదు. కొన్నిట్లో ఆ సునులాగే ఉండిపోతుంది, ధునులాగేను. కొన్ని చోట్ల సునో ధును అనేటువంటి వస్తుంది. సరే, ఇది ఏమిటి? ధూకి అర్థము విదిలించడం, టు షేక్, దులపడం అంటాం కదా, అది. ఆప్ ధాతు తర్వాత చాలా కామన్గా వస్తుంది. ఆప్నోతి, గీతలో ఎక్కడ చూసినా, ఉపనిషత్తులు ఎక్కడ చూసినా ఆప్నోతి 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 అంటే వ్యాపించు అని అర్థం. ఆత్మ అనే పదానికి ఆప్నోతి అనేటటువంటి వ్యుత్పత్తి ఉన్నది కదా, వ్యాపకము, వ్యాపించు. ఆప్నుతి, ఆప్నోతి, మళ్ళీ గుణం వచ్చింది. ఆప్వ్యాప్తవు. షక్ అనే ధాతువు ఉన్నది. షక్ అంటే టు బి ఏబుల్ టు, సమర్థమగు, కేపబుల్ ఆఫ్, కెన్ అంటాం కదా, అది. అటువంటి దాన్ని శక్తవు, శక్ ధాతువు. శక్తవు అనేటటువంటి దాని తాలూకా ఉపయోగమైన వెర్బ్ ఫామ్, దట్ ఈస్ ది బేస్ ఫామ్. శక్నాతి, శక్నోతి. శక్నోతి అంటే కేపబుల్ ఆఫ్, టు బి ఏబుల్ టు, సమర్థము. వృ ఒకే అక్షరం, వృ. వృ అక్షరానికి వరణే, టు చూజ్, వరించు అని అర్థం. వృ వరణే, దానికి వృ నుతి. వృణుతి అని ఉండదు, వృణోతి అని ఉండాలి. సంధివశంలో వృణోతి అవుతుంది. ముందు రుకారం ఉందిగా, అది ఉంది కదా ఒట్లసుడి, దాని బలం వలన వృణోతి అవుతుంది. అది సంధివశము. వృణోతి, వృణోతి అన్నప్పుడు అది ఓకారం ఏంటంటే, సో ఏంటి తెలుసుకున్నాము? సుధాతువు స్నానము చేయు, రసమును తీయు, సునోతి. ధూధాతువు కంపనే, టు షేక్, విదిలించు, దులుపు, ధునోతి. ఆప్ ధాతువు టు స్ప్రెడ్, వ్యాప్తౌ, ఆప్నోతి. షక్ ధాతువు శక్నోతి, శక్నా ఇది శక్నోతి, సమర్థమగు. వృ ధాతువు విరణోతి. సో ఇప్పుడు ఇందులో మనం రెండు వెర్బ్స్ చూద్దాము. రెండు వెర్బ్స్నేమో మనం ఎక్సర్సైజ్గా తీసుకుందాం. ఈ ధాతువు, ఈ ధాతువు తీసుకుందాం. ఈ రెండునేమో మనం ఎక్సర్సైజెస్గా చేస్తాం. ధూ అంటే ఏమిటండి? టు షేక్, టు ట్రెంబుల్, టెంబుల్ కాదు, టు ట్రెంబుల్, దులుపు, విదిలించు, ఎగురగొట్టు, వ్యాప్త హోనా. సరే, వ్యాప్త హోనా కాదు, అది కొట్టేయండి, ఇంకో దాని ఇక్కడికి వచ్చింది. ధూ అంటే టు షేక్, టు ట్రెంబుల్, దులుపు, విదిలించు, ఎగురగొట్టు, అంతే. ఓకే, నౌ లెట్ us see the forms. One of you can start doing. I will give you the chair. Start with Kamalama garu. ఎవరైనా చాలా మంది ఓపెన్ చేసి ఉన్నారా? ఒకవేళ ఇక్కడ అహం, ధూకేం కలపాలండి? ధూ అనేది వెర్బ్ కదా, ధూ అనేది రూట్ కదా, రూట్ కి పక్కన ఏం రావాలి? నుకారం రావాలి కదా. నుకారం వస్తే ఎలా ఉంటుంది? ధునో అవ్వాలి కదా. ఇక్కడ ఫస్ట్ ఏకవచనంలో ధునో. అహం ధునోమి, ఆవాం ధునోవః, వయం ధునోమః. నెక్స్ట్ మధ్యమ పురుష. మీరేం చెప్పారు? ధునోమః, ధునోవః అని చెప్పారు. అది ధునో అన్నది ఒక్క ఏకవచనంలోనే ఉంటుంది. ఆ గుణం బహువచనంలో అది బహువచనంలో, ద్వివచనంలో ఉండదు. ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది.
ఉమ్. అంటే అహం అహం ధునోమి ఆవాం ధునువః వయం ధునుమః. ధు ఎలా వచ్చింది? అది రూట్. ను ఎలా వచ్చింది? వికరణ సంజ్ఞ. ధును మహా ప్లస్ ను భీం వహ మహ అనేవి ప్రత్యయాలు. అవును. ఓకే, మొదటి దాంట్లో ధునుమి అని ఉండాలి. ధునుమి అని అనకుండా ధునోమి అని ఉంది. ఆ ఒక్కటే అలా గుణం వస్తుంది, మిగతా చోట్ల గుణం రాలేదు. చెప్పాను కదా, కొన్ని చోట్ల మట్టుకే జనరల్గా ఏకవచనం దగ్గరే గుణం వస్తుంది, మిగతా చోట్ల గుణము కనపడదు. అది గుణం వస్తే నువ్వు నో అవుతుంది అనమాట. అర్థమైంది. అర్థమైందా? తర్వాత మధ్యమ పురుష హ్మ్. త్వం ధునోసి యువాం ధునుతః యూయం ధునుత. హ్మ్. ధునోసి రావాలి ఈ ప్రకారంగాను. సంధి వశంలో ధునోషి అవుతుంది అంతే. ధునోసి ఇక్కడ ధునోమిలాగే ఉంది కానీ ధునోసియే అది యాక్చువల్గా. ఆ షికారం అవడానికి ఒక సంధి వశంలో ధునోషి అవుతుంది. ధునుత ధునుధ అన్నది అక్కడ కరెక్ట్గా మీరు చెప్పినట్టుగానే ఉంది. త్వం తర్వాత ధునోసి యువాం ధునుతః యూయం ధునుత. తర్వాత పుల్లింగం స ధునోతి తౌ ధునోతః తే ధునో ధునంతి ధునంతి. చూద్దాం ఏమిటి రాశారు. ధునుతి అని ముందే ధునోతి అని రాయాలి కదా. ధునో ఉంటుంది. ధునోతి ధునుత ధునంతి. ధునంతి. చూద్దాం. ధును అంతి కలిపితే ఏంటవుతుంది? ధున్వంతి అవుతుంది. ధును అనే పదానికి ఉకారానికి అకారం చేస్తే ఇన్వా అయిందనమాట. ధున్వంతి. ఓకే? ధును అంతి ధున్వంతి సంధి వశంలో అలా అయింది. ధునోతి ధునుత ధున్వంతి. మళ్ళీ చెప్పండి మూడు. ఉత్తమ పురుష ఏకవచనం అహం ధునోమి ఆవాం ద్వివచనం ఆవాం ధునువః వయం ధునుమః. మధ్యమ పురుష తం ధునోషి యువాం ధునుతః యూయం ధునుత. ప్రథమ పురుష పుల్లింగం తం ధునోతి తౌ ధునుతః తే ధున్వంతి. ఇక్కడ ధునోమి ధునోషి ధునోతి అనేట్లా అది గుణం కనపడుతుంది. ఈ సి షి అవడానికి సంధి వశంగా వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ధును అంతి ధున్వంతి. అంతి ఇంతి అంటే అంతి కదా, అది ధును అంతి ధున్వంతి అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ మీరు చూడండి అమ్మా నాగరత్న గారు. కొంచెం కష్టమైంది రొట్టె, మిగతావి ఈజీగానే ఉంటాయి. ప్రయత్నిస్తాను. మళ్ళీ అలాగే ధునో అని వస్తుందా సార్? ఇక్కడ కూడా గుణం వస్తుందా? గుణం వస్తుందా? ధూ అన్నది ధూకి ధూ అనేటటువంటి ధాతువుకి నుకారం రావాలి, కానీ రొట్లో ఆ పక్కన రాకుండా అది వేరే మార్పు చెందుతుంది. మొదటి అక్షరం ప్రతిసారి తోష్యామి ఓష్యామి అలా చూస్తున్నాం కదా. అంటే ఇంకా నుకారం రాదనమాట. రాదు. నుకారం రాకపోతే దోష్యామి అవ్వాలి. దోష్యామి దోష్యావః దోష్యామి. అహం దోష్యామి ఆవాం దోష్యామి. ఎందుకంటే ధాతు ఒత్తుథ కదా. ధోష్యామి అహం ధోష్యామి ధోష్యావః ఆవాం ధోష్యావః వయం ధోష్యామః. తర్వాత శశి శత. ఒక్కసారి దోష్య తెలిసిపోయిందంటే అన్ని అలాగే ఉంటాయి. అందుకే అంచేత త్వం ధోష్యసి యువాం ధోష్యతః యూయం ధోష్యత. అయిపోయింది. ధోష్యసి ధోష్యతః. ఇక్కడ శశియే ఉంది, ఇక్కడ శ్యా ఉంది కాబట్టి ఇక్కడ శ్యా వచ్చింది. ఇక్కడ శ్యా దీర్ఘం ఉంది, ఇక్కడ శ్యా వచ్చింది. ఇక్కడ శ్యా వల్ల శ్యా. ఇక్కడ శశి శత శత ఉండడం వల్ల ఆ దోష్యాథ అని ఉండకుండా ధోష్యతః దోష. ఇంత ముందు వాటిలో కూడా అలాగే వచ్చింది శశి. తర్వాత ఇప్పుడు ప్రథమ పురుషకి శతి శతః శంతి. ఇప్పుడు దోష్యతి మళ్ళీ అక్కడ దోష్యతి
ధోష్యతి సహ ధోష్యతి ఆ తర్వాత తౌ ధోష్యతః తే ధోష్యంతి ధోష్యతి ధోష్యతః ధోష్యతి. ధోష్యంతి. ఓకే, అంటే ఇక్కడ ధూ అనే ధాతు ధో అయింది ఈ రొట్టు వలన అన్నమాట. ఫ్యూచర్ టెన్స్ చెప్తున్నది. ఇష్యామి అనేది ఎప్పుడు ఫ్యూచర్ టెన్స్ తాలూకా వర్డ్. ఇష్యామి, ఇష్యావహ, ఇష్యామహ, ఇష్యసి, ఇష్యత, ఇష్యత, అలాగే ఇష్యతి, ఇష్యతః, ఇష్యంతి అనేవి ఫ్యూచర్ టెన్స్ చెప్తాయి. చేత అది అలాగనే ఉంది. ఆ ధూ అనేటటువంటిది నువ్వు తెచ్చుకోకుండా అదే ధో అయిపోయింది ధూ అని. అది ఓకే. తర్వాత చూడండి పద్మజ మేడం, మీరు చూడండి భూతకాలం. ధూ అనే స్వాదిగణము ధూ అనేటటువంటి ధాతువు లంగలకారము. మొట్టమొదటిగానేమో ఉత్తమ పురుష. ఒక చిన్నది అబ్జర్వ్ చేయండి, వేట్ అని రాసింది ఇక్కడ. వేట్ అంటే ఒకసారి ఆ ఇకారం వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. అన్నిటైతే రాదు, సేట్ అవుతే వస్తుంది. వేట్ అంటే మే ఆర్ మే రావచ్చు, రాకపోవచ్చు. ఇదివా అదివా రెండు పాపగా రావచ్చు అన్నమాట. అయితే ప్రత్యయాలు ఉండాలి, అవం వా మా ఆ ఉండాలి కదా మొదట. ఆ అనేది అంటే లంగలకారం కనుక మొట్టమొదటిగా ఆ ఉంటుంది, తర్వాత ధూ ఉంటుంది, తర్వాత అవం కలపాలి. నువ్వు ఉండాలి కదా, నువ్వు ఒకటి ఉండాలి కదా, నువ్వు ఉండాలి. అంచేత అధునవం. అధునవం అధునవం. ఆ అనేది పాస్ట్ టెన్స్ తాలూకా సింబల్. ధూ అనేది ధాతువు. ను అనేటటువంటి దాని తాలూకా వికరణ సంజ్ఞ. అవం అనేది ఇక్కడ దీన్ని కలిస్తే అధునవం. అధునవం. తర్వాత అధునవ, ఆవాం అధునవ. తర్వాత వయం అధునమ. అధునమ ధూ దీర్ఘం అక్కర్లేవా? ఆ పాస్ట్ టెన్స్, ధూ ధాతువు, ను వికరణ సంజ్ఞ, మా ప్రత్యయం. ధూ అనేటటువంటి ధాతువు, ను అనేది ప్రత్యయము, వా అనేది దాని తాలూకా సారీ ను అనేది వికరణ సంజ్ఞ, వా అనేది ప్రత్యయం. ఒక్కొక్క అక్షరం ఏంటంటే తెలుసుకుంటూ ఉండాలి మీరు. అందులో చూడండి అధునవా అని ఉంది, ఆ ఎందుకు వచ్చింది? భూతకాలం కాబట్టి. ధూ ఏమిటి? మాట్లాడుతున్న ధాతువు ధూ. నువ్వు ఏమిటి? వికరణ సంజ్ఞ. వా ఏమిటి? ద్వివచనానికి ప్రత్యయం. తర్వాత మధ్యమ పురుషలో ప్రత్యయాలు ఏంటంటే సహ, తం, త. చేత త్వం ముందు మొదట్లాగా ఆ రాసుకోవాలి, అదే ధూ రాసుకోవాలి. ఆ ధూ అధునోహ అవుతుందా? చూడండి ఎలా ఉందో, అధునోహ్ అవుతుంది. అధునోహ, ధునోహ్ కదా, ధునోహ్. ధునో ఓకారం వచ్చింది. అధునోహ్. ఓహ్ విసర్గ ఎందువల్ల వచ్చిందంటే బాగా అక్కడ ఫస్ట్ది విసర్గ కాబట్టి. తర్వాత నుంచి మరి ప్రాబ్లం లేదు. తర్వాత తమ్ గంట ప్రత్యయము యువాం అధునుతం. ఆ ఎందుకు పాస్ట్ టెన్స్. ఆ పాస్ట్ టెన్స్. ధ ఏమో ధాతువు, ధూ ఏమో ధాతువు, ను ఏమో దాని ప్రత్యయము, వికరణ సంజ్ఞ ఏమో వికరణ సంజ్ఞ, తర్వాత తమ్ ఏమో ప్రత్యయం. తమ్ తింగ్ ప్రత్యయం కాబట్టి అధునతం. అధునుత. ఒక్క ఏకవచనం దగ్గర మట్టుకు నో అయింది కదా, నో అయింది కదా ఏకవచనంలో. ఇక్కడ విసర్గ దానికి అధును అని పెట్టు. తర్వాత ప్రథమ పురుషులోకేమో ప్రత్యయాలేమో తాం అన్ ఉంటాయి. అందుచేత మొట్టమొదటిగా ఆ, తర్వాత ధూ ధాతువు, తర్వాత నో, అధునోత్. అధునోత్తరం ఉండాలి కానీ అధునోత్తరం ఉండాలి వస్తుంది. అధునోత్తరం వస్తుంది. తర్వాత అధునుత. ఆ పాస్ట్ టెన్స్ ధూ ధాతువు, నువ్వు వికరణ సంజ్ఞ, తామేమో ప్రత్యయం. తర్వాత అధునవన్, అధున్వన్. అధును అన్, అధున్వన్. అధును ప్లస్ అన్ కదా, అధున్వన్.
అధును అన్. ను అధున్వన్ ప్లస్ అన్ వన్. అధున్వన్. ఎవరున్నారమ్మా? మూల్య చెప్పండి. హరి ఓం సార్. హరి ఓం హరి ఓం. సార్. ఇక్కడ ధూ అనే ధాతువుతోటి వాడుతున్నాము. హ్మ్. ఆ ఇది స్వాది లోట్లకారము అనుజ్ఞ. లోట్లకారము అనుజ్ఞ. హ్మ్. దీనిలో స్వాది ఉభయపది తర్వాత సకర్మ సకర్మకః. అండ్ ట్రాన్సిటివ్. వెయిట్ సార్. ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది ఉండొచ్చు అనేది వికారం రావచ్చు రాకపోవచ్చు. రాకపోవచ్చు ఈ కారం. ప్రత్యయాలు ప్రథమ ఇది ఉత్తమ పురుష. ఉత్తమ పురుష. ప్రత్యయము ఆని ఆవ ఆమ. సార్ ప్లీజ్ డోంట్ అదర్స్ ప్లీజ్ డోంట్ టాక్. చెప్పండి. అని ఆవ ఆమ. ఆమ సార్. లోట్లకారంలో వచ్చేది అహం. ధూ రావాలి. ధూ ప్లస్ ధూ అన్నది ధాతువు ప్లస్ ఇక్కడ వికరణ సంజ్ఞ రావాలి. ధునో 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 ఆని. ధును ప్లస్ ఆని. ధునుష్యాని. ధునుష్యాని. ధును ఆని ధునవాణి. ధునోవాణి సార్. ధునోవాణి. ధును ఆని ధునవాణి. నువ్వు పోయింది, ఇది పోయి అయిపోయింది అది. అవును సార్. ధునవాణి సార్. ఆ వాణి నీ ఉంటుందా అణి వస్తుందా సార్? ఇక్కడ ఆని అనే ఉంటుంది. ధునవాణి. సెకండ్ ఇది ఆవాం ధునవాణి. అలాగే ధునవాని బదులు ధునవావ. బహువచనం వయం ప్లస్ ధూ అన్నది ధాతువు ప్లస్ వికరణ సంజ్ఞ ను ప్లస్ ఇక్కడ ప్రత్యయం ఆమ. సో ధునవామ. ద్వయం ధునవామ. నెక్స్ట్ ది మధ్యమ పురుష. ప్రత్యయాలు ఆ తం త. దీంట్లో వచ్చేది త్వం ధున భవ వద పఠ కదా ఉంటుంది. అవును సార్. ధును ప్లస్ ఆ అంటే ఆ ధును అలాగే ఉండిపోతుంది. అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ ది యువాము తమ్. ధు అలా కంటిన్యూ అయిపోతుంది. ధునుతమ్ యూయం ధునుత. నెక్స్ట్ ది థర్డ్ ప్రథమ పురుష పుంలింగం తూ తాం అంతు. దాంట్లో సహా ధునోతు. కరెక్ట్. నెక్స్ట్ ది తౌ ధునుతాం. ఇక్కడ నుంచి ఏ మార్పు లేదు. ధున్ను ప్లస్ అంతు ధున్వంతు. అది సంధివసం లాగా. అనేటటువంటి వచ్చిన ఫస్ట్ దాంట్లో ఓ వస్తుంది కదా. నౌ మన ఘనశ్యామ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు మనం నేర్చుకున్న దాంట్లో ప్రత్యయాలు ఐదవ గణం నేర్చుకుంటాం సార్. ధూ ధాతువు. దీన్ని స్వాదిగణం అంటారు. ఉభయపది, సకర్మకము, వేట్, విధిలింగ లకారం. షుడ్ చాహియే అన్నట్టుగా ఉంటుంది. మనకు విధిలింగ ఇప్పుడు అడుగుతారు మీరు. షుడ్ చాహియే ముఖ్యంగా బేసిక్ ప్రిన్సిపల్ మాత్రం స్పష్టంగా చెప్పారు. ధాతువు ప్లస్ వికరణ సంఖ్య ప్లస్ ప్రత్యయం గుర్తుకోవాలి. వికరణ సంఖ్య ను, ధాతు ఏమో వచ్చి ఇప్పుడు మనకు దీనికి ధును వస్తుంది. అలాగే ప్రత్యయం ఏమో వచ్చి మీరు యామ యామ ఇచ్చారు. సో ప్రథమ పురుష తీసుకుంటే మనము ఉత్తమ పురుష తీసుకుంటే ధును యామ్ అవుతుంది సార్. దాంట్లో ఏం తేడా లేదు మరి. అలాగే మనకి ధును యావ ధును యామ ఏం చేంజ్ లేదు. అలా ఉన్న వల్ల రాయించుకోవడమే. ఇక్కడ ఏమి
ధు ను యాం ధు ను యావ ధు ను యామ అంతే. తర్వాత ఇప్పుడు మనకి ప్రత్యేక ముఖ్యంగా చూసుకోవాల్సింది యాహ, యాతము, యాత ఇచ్చారు. సో మనకి మొదట దును యాహ వస్తుంది మనకి మధ్య పురుషులో. దును యాహ, అలాగే దును యాతం, ఇక్కడ తమ్ అన్నమాట. ఇందాకైతే ఈ మధ్య పురుషులు కాబట్టి తమ్తో ఆగిపోతుంది. తర్వాత దును యాత, తా ప్రత్యయం వస్తుంది, దును యాత. అంతే. తర్వాత మనకి ప్రథమ పురుషుల్లో వచ్చేసరికి దును యాత్, మనకి అలాగే భవ్యత్ అన్నట్టుగా దును యాత్, దును యాతాం, దును యుహు వస్తుంది సార్. ధునియాత్, ధునియాతాం, ధునియు. దును యుహు వస్తుంది సార్. ఓకే, సరే. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది ఏంటి చూసాము? ధు అనే ధాతువు చూసాం. ఆప్నో అనే ఆప్ అనే ధాతువుని చూద్దాం. మళ్ళీ సైకిల్ ఇదే స్టార్ట్. కమల గారి సార్ స్టార్ట్ చేయండి. ఆప్ స్వాది పరస్మైపది అనే లట్లకారం. ప్రత్యయాలు మీ, వహ, మహ. మీ మీ, వహ, మహ. ఓకే. అంతకుముందు ఆమె, ఆవహ, ఆమహ వచ్చేది కదా, ఇక్కడ ఇక్కడ ఆ మరి ఇందులో ఆ ఒకటి ఉంది కదా ఆల్రెడీ ఇక్కడ ఆప్నుడు. కరెక్ట్. ఓకే. మీ, వహ, మహ. అసలు స్టార్టింగ్ ఇది ఆలో ఉంది కదా, దీనికి ఆమె మరి పెట్టక్కర్లేదు. ఓకే. అయితే ఏకవచనం, ఉత్తమ పురుష ఏకవచనం. ధాతువు ఏమిటి? ధాతువు ఆప్నోతి, ఆప్నోతి, ఆప్ను తీ కాదు కదా, మీ కదా. ఆప్నోమి, 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 అహం ఆప్నోమి, ఆవాం ఆప్నోవః, వయం ఆప్నోమః. ఆప్నుమః, ఆప్నువః, ఆప్నుమః. ఫస్ట్ మట్టుకు ఆప్నో అనే ఓకారం కనిపిస్తోంది. అహం ఆప్నోమి, ఆవాం ఆప్నువః, వయం ఆప్నుమః. ఓకే. మధ్యమ పురుష సీతః, త్వం ఆప్నోసి, ఆప్నోసి, త్వం ఆప్నోసి, యువాం ఆప్నుయతః, యువాం. త్వం ఆప్నోసి, యువాం ఆప్నుతః, యూయం ఆప్నుత. అంతే. ఆప్నోసి ఎలా మళ్ళీ ఇందాకలాగే షికారం. అలాగే అక్కడ షికారం. ధునోసి, ధునోషి ఎలా అయిందో ఆప్నుషి అయింది. యువం ఆప్నుతః, యూయం ఆప్నుత. తర్వాత లాస్ట్ దానికి ప్రథమ పురుష తి థ ఇంతి రాయాలి. తః అంతి. స తి ఆప్నోతి, అంతి. స ఆప్నోతి, తౌ ఆప్నుతః, తే ఆప్నుంతి, ఆప్నువంతి, ఆప్నువంతి. అక్కడే ఆప్ను అంతి, ఆప్నువంతి, సంతి. ఆప్నువంతి, అక్కడే నాకు కన్ఫ్యూజన్ అవుతుంది. స ఆప్నోతి, తౌ ఆప్నుతః, తే ఆప్నువంతి. తర్వాత దానికి నాగరత్న గారు చూడండి. లుట్లకారం ఆపు ధాతువు. ఇది ఇది మళ్ళీ అదే మధ్యలోను ఉత్తమ పురుషకి శ్యామి, శ్యామ, 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 సారీ శ్యామి, శ్యావహ, శ్యామహ అని వస్తుంది. అంచేత ఫస్ట్ ఇప్పుడు ఆప్ను వస్తుంది కదా, ఆప్నో శ్యామి అవుతుంది. అందుకే ఆప్నో శ్యామి, ఆప్నోమి అని వస్తుంది. అంటే శ్యామి అంటే ఫ్యూచర్ టెన్స్ కదా, ఫ్యూచర్ టెన్స్ లో శ్యామి, శ్యావహ వస్తాయి కదా. వస్తాయా? ఆప్నో శ్యామి అని వస్తుందా సార్? అలా కాదు కదా. ఆప్ శ్యామి, ఆప్ నుకారం ఇప్పుడు రాలేదు, ఇందాక రాలేదు కదా నుకారం. కూడా నుకారం మరి పెట్టలేదు, డైరెక్ట్ గా శ్యామి. శ్యామి ఇప్పుడు అవదు ఇక్కడ, ఎందుకంటే సంధి లేదు ఇక్కడ. ఆప్శ్యామి అదే ఆప్శ్యామి.
ఆప్స్యామి ఆప్స్యావః ఆప్యామి అంటే ఉత్తమ పురుష ఏకవచనం ఆప్యామి, ఉత్తమ పురుష ద్వివచనం ఆప్యావః, బహువచనం ఆప్యామః వస్తుంది. అంటే అహం, ఆవాం, వయం అది. అలాగే మధ్యమ పురుష త్వం, శశి అని వస్తుంది. అంచేత ఆప్సా అన్నది వచ్చింది మనకి, దానికి ఆప్సా అనే దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట. కలపాలి. అదే ఆప్స, ఆప్స, శశి, ఆప్స్యసి, ఆప్స్యసి అక్కర్లే ఇక్కడ ఆప్స్యసి. అక్కడ ఆప్ వస్తుంది, తర్వాత శశి ఆప్స్యసి. ఆ తర్వాత మళ్ళీ ఉదికి యువాంకి ఆప్ శతః ఆప్స్యతః, యూయంకి ఆప్ శతః శత ఆప్స్యత, ఆప్స్యసి ఆప్స్యతః. క్వశ్చన్ అడుగుతున్నారు మధ్యలో. సార్ అది షా పలుకుతున్నారా? ఇక్కడ షా ఉండదండి ఇందులో, ఈ పర్టికులర్ దాంట్లో వినపడుతోంది సార్. అది ఎందుకంటే సంధిలో అక్కడ వచ్చి భవిష్యామి అలా ఉన్నట్టు రాదు, భవిష్యామి అని రాసినట్టు భవిష్య, ఇక్కడ ఆప్స్యామివే ఉంటుంది, షా కాదు. ఆప్స్యసి, ఆప్స్యథః, ఆప్స్యథ, నాట్ ఆప్స్యసి కాదు. అప్స్యసి, అప్స్యసి, షా లేదమ్మా, షా పలుకుతున్నారు మీరు, అదే అంటున్నారు. ఆప్స్యసి, ఆప్స్యసి, ఆప్ సా యా సి, ఆప్స్యసి. ఎక్కడ షా లేదు, షా పలకలేదు సార్. ఆప్స్యసి, ఆప్స్యతః, ఆప్స్యథః, ఆప్స్యథ, ఆప్స్యథ. ఇక్కడ శతి, శతః, శంతి. ఇక్కడ షా కాదు, షాలా పలక, మూడు కదా అక్షరాలు, షానే పలికండి సార్. ష్యాని మీరు ఎలా పలుకుతున్నారంటే ఈ ష్యాని సంథింగ్ లైక్ దట్ పలుకుతున్నారు. సా, సా అనండి, సా వర్డ్ సా, షా. ఈ అక్షరాలు చెప్పండి. సా, సా కాదు, సా సింపుల్, సా వెరీ సింపుల్, మూడు చెప్పాను సార్. అదేనా సా? మీరు అక్కడికి వెళ్ళిపోకండి, గుణింతలోకి అక్షరాల్లోకి ఈ అక్షరాన్ని పలకండి. ఎలా పలుకుతారు? శతి, సతి, రాసిన అక్షరాన్ని పలకండి, సా పలకాలి సార్. అంతే. సా ఇది, ష ఇది, ష ఇది, ష ష, సా, షా. అదే ఎలా చెప్పాలంటే సా అని పలికినప్పుడు అకారంతో ఉన్నట్టుగానే ఉంటుంది. సా అని అంటుంది ఊరికే నోట్ వెరీ ఫ్రీలీ, స్లోలీ అండ్ సాఫ్ట్ గా పెడుతున్నారు. షా అన్నప్పుడు దగ్గరగా తీసుకొస్తున్నారు పెదాలని, కొంచెం నోరెమోనో కొంచెం దగ్గరగా తీసుకొస్తున్నారు. షా అన్నప్పుడు ఊల వేసినట్టుగా వస్తుంది. షా, షా, సా, షా. ఓకే, ఉచ్చారణ చూసుకోండి. మీరు ఉచ్చరిస్తున్నది ఇది ఎలా ఉందంటే రెండోది మాట్లాడుతుంది, చూసుకోండి. సరే చదవండి. అప్స్యసి, అప్స్యసి, ఆప్స్యసి, అప్స్యసి, అప్స్యసి, అప్స్యతః, అప్స్యంతి. ఆప్స్యతి, ఆప్స్యతః, ఆప్స్యంతి. కరెక్ట్. ఓకే. ఆప్స్యతి, అప్స్యతః, ఆప్స్యంతి. ఆప్స్యతి, ఆప్స్యంతః, ఆప్స్యంతి. ఇక్కడ వ్యాప్త హోనా కరెక్ట్, వ్యాప్త హోనా అనేది కరెక్ట్. ఎందుకంటే అదే కదా, టు అబ్టైన్, టు పెరివేట్, టు ఆక్యుపై, టు రీచ్, టు గెట్ అనే అర్థంలో ఆప్ అనే ధాతు. పొందుట, వ్యాపించుట, దాన్నేమో ఆక్యుపై చేసుకోవడం, దాని దగ్గరికి వెళ్ళడం, టు గెట్, వ్యాప్త హోన. దీనిలో వ్యాప్త హోన అంటున్నాం కదా, అది కూడా ఆప్ అనే ధాతు, లృట్లకారం. ఘనశ్యామ్ మీరు తర్వాత చూడండి. సార్ నెక్స్ట్ మనం చూడొస్తుంది ఇప్పుడు చూడబోతున్నది ఏమిటి? మనం లోట్ లకారం కదా సార్, లంగ్ లకారం. లోట్ అనేది ఆజ్ఞ, అది ఇంకా రాలే, లంగ్లో ఉన్నాం భూతకాలంలో.
అలాగే సార్. ప్రత్యయాలు చూడండి. ప్రత్యయాలు మనకి ఇప్పుడు ఆవం వా వా మా వా మా. ధాతువు ఏమిటి? ధాతు ఆప్. మనకి ఆప్. ఓకే, నుకారము దీనికి వికరణం ఉంది కదా, అవము. ఇవి కదా మనకి రావాలి. దీనికి ముందు ఒక భూతకాలం కాబట్టి ఏమిటి ఉండాలి? ఒక ఆ ఉండాలి ఉండాలి సార్ కదా. కానీ ఇక్కడ ఉండదు, ఎందుకంటే స్టార్టింగే ఆలో ఉంది కాబట్టి మరి అకారం అవసరం ఉండదు. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ దాంట్లో ఎక్కడైనా సరే మీకు భూతకాలం ఉన్నప్పుడు మొదటి అక్షరం ఆ గాని ఉంటే మళ్ళీ అక్కడ ఎక్స్ట్రా అకారం రాక్కర్లేదు. రాదు. అందుకని మనం చదువుకున్న ధాతువులు ఎక్కడ అలా రాలేదు, ఇక్కడ అలా వచ్చింది. వచ్చేసరికల్లా మరి ఈ అకారం రాయనక్కర్లేదు. రాయకూడదు. ఈ ఆలో కలిసిపోతుంది అన్నమాట. ఉన్నట్టే లెక్క. ఆ ప్లస్ ఆ అంటే ఆవే అవుతుంది. అది వస్తుంది అన్నమాట సార్. ఆ ప్లస్ ఆప్ అని ఉంది, అంటే దీర్ఘంలోనే ఉంది కదా అది. ఆకారం అక్కడే ఉందన్నమాట, లేకుండా లేదు, ఉన్నది కానీ కనపడదు. సో మనకి ఇప్పుడు ఉత్తమ పురుషులో మొదటగా ఆప్ను వమ్ వచ్చింది సార్. ఆప్నా ఆప్నో ఆప్నా అని ఉంది కదా. ఆప్నో అని రావాలి న్యాయంగా, కానీ అవం అంటున్నాం కాబట్టి ఆప్నాలో ఆగాలి. అది రావాలి. ఆప్నవం, వంలో వమ్మం. ఈ ఆ ఎందుకు వచ్చింది? అవం కాబట్టి ఆప్నో అన్నది ఆప్నా దగ్గర ఆగిపోయింది ఆ కారణం. అర్థమైందా? పాస్ట్ టెన్స్ లో ఉండవలసిన ఆకారము కనపడల, ఆలో కలిసిపోయింది. ఆప్నో అని ఉంటుంది యూజువల్గా ఏకవచనంలో. ఆప్నో అనే దానికి స్టార్ట్ చేయమంటున్నాం కాబట్టి ఆప్నా ఆపిమంటున్నాడు. అక్కడ ఆప్నోకి వెళ్ళొద్దు అంటున్నాడు. ఆప్నవం అది. అంచేత ఇప్పుడు సంధ్యానం వస్తుంది సార్. ఆప్నవం. ఆప్నవం ఎందువల్ల వచ్చింది? ముందు ఒక ఆ ఉండాలి. ఆ ప్లస్ ఆప్, ఈ రెండు కలిసిపోతే అది మళ్ళీ ఆపే అయింది. నువ్వు కలిపితే ఆప్నో అవ్వాలి. కానీ మనకడేమో ఆతో ఎండ్ చేయమంటున్నాడు, ఆప్నా అయింది. వం కలిపితే ఆప్నవం అయింది. అదే మనం జీవితంలో అయితే ఆప్నువా వచ్చింది. అదెందుకు? ఆ ప్లస్ ను ఆప్ను ఆప్ను కదా, అంతేగా. ఆప్నువా ఆప్నువా అవుతుంది. ఆప్నుమా, వయం ఆప్నుమా. అప్పుడు ఇంకేం కన్ఫ్యూషన్ లేదు. అక్కడ ఆ అని ముందు పెట్టి ఆగమని చెప్పట్లేదు, ఆప్ను అని పూర్తిగా పలకమని చెప్తున్నారు కాబట్టి ఆప్ను అనే వచ్చింది. వామా అనేది ప్రత్యయాలు పట్టుకొచ్చింది. ఓకే. మధ్యమ పురుష కూడా మన ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి విసర్గ ఉంటుంది కాబట్టి ఆప్నోహో వస్తుంది సార్. ఆప్నోహో, వెరీ కరెక్ట్. ఈ ఆలో పాస్ట్ టెన్స్ ఇమిడిపోయింది లోపల, దాంట్లో కలిసిపోయింది. అది ఎలా అనమాట? ఆ ప్లస్ ఆప్నో అనమాట. అది ఆ ప్లస్ ఆప్నో కలిపితే ఆవే అవుతుంది మళ్ళీ అది ఆకి. అది ఆప్నో అని రాయకూడదు, ఎక్స్ట్రా రాయక్కర్లేదు. అదే ఓకే. ఆప్నుతం వస్తుంది, ఎందుకంటే మధ్య పురుషులో మళ్ళా తమ్మితో ఆగిపోచ్చినది వస్తుంది. తర్వాత ఆప్నుత. ఇప్పుడు మనకి ఎలాగా ప్రథమ పురుషులో అయితే ఎప్పుడు కూడా మొదట ఆతో స్టార్ట్ అవ్వాలి, మళ్ళా ప్రత్యయం దగ్గర ఎప్పుడు రావాలి కాబట్టి ఆప్నోత్ వస్తుంది. అది కూడా ఆప్నోత్. ఇక్కడ తమ్ బదులు తామ్ కాబట్టి మనకి ఇక్కడ ఆప్నుతాం వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ కానీ అత్తం ఉందనుకోండి, ఆప్నత్ అని వచ్చి ఉండేది. అక్కడ ఏం రాయలేదు, డైరెక్ట్ గా ఆప్నో ఇచ్చిమంటున్నారు. అక్కడ ఆపక్కర్లేదని ఆప్నోత్, ఆప్నుతాం, ఆప్నో. మళ్ళా బహువచనం వచ్చేసరికి ఆప్నువన్ వచ్చేస్తుంది. అక్కడ వన్ అలాగే ఉంది. ఆప్ను తెలుసు మనకు, ఆపు నువ్వు కలిపితే ఆప్ను అయిపోయింది. రాసుకుంటాం. అకారం అందులో ఇమిడిపోయింది, పాస్ట్ టెన్స్ అకారం అని చేత మరి వేరే ప్రాబ్లం రాయక్కర్లేదు. ఆప్నువన్ వస్తుంది. జనరల్ గా మీరు పెట్టుకోండి, ఇదే ఎక్కడైనా సరే ధాతువు కానీ అకారం కానీ ఆకారంతో కానీ ఆరంభం అవుతే
ప్యాస్ట్ టెన్స్ లో ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు. మాత్రం అర్థమైంది సార్. దీనిలో ఫస్ట్ ఎందుకు యాడ్ చేయక్కర్లేదంటే ఆ ఆకారం ముందు ఆలోనే ఇమిడిపోయి ఉన్నది. ఓకే, ఇంకొక అబ్జర్వేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ వెర్బ్ సార్ ఇది. ఎన్ని ఉన్నాయి చూడండి. అప్టైన్, ఆక్యుపై, రీచ్ అన్ని ఇంపార్టెంట్ వెర్బ్స్ సార్. టు అబ్టైన్, టు పెర్వేట్, టు ఆక్యుపై, టు రీచ్, అలా టు గెట్, వ్యాప్త హోనా అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ వెర్బ్. నెక్స్ట్ లోట్ లకారం. అమ్మ పద్మజమ్మ గారు చూడండి. అప్పు ధాతువు, లోట్ లకారము. Hmm. మొట్టమొదటిగానేమో ఉత్తమ పురుషలో అహం ముందు ఆప్ ధాతు రాసుకుందాం. డెరైవ్ చేసుకుంటే జ్ఞాపకం ఉంటుంది. ఆప్ అనే ధాతు రాసుకున్నాము. దానికి ఏమో నువ్వు కలపమని చెప్తున్నారు వికరణ సంజ్ఞ. ఆప్ను కావాలి అని కలపాలి. కానీ నువ్వు దాకా వెళ్ళొద్దు అని ఆపేస్తుంది ఇది. అంటుంది కదా, చేత ఆప్ను అనే కొమ్ము మరి పెట్టకండి అంటున్నది. ఆప్నవాణి అంటున్నది. ఆప్నా ప్లస్ ఆని, ఆప్నా ప్లస్ ఆని, ఆప్నవాణి. తర్వాత ఆప్నవావ, ఆప్నవామ. ఆప్ను ఎందుకు వరకు వెళ్ళలేదంటే ముందు అకారం ఒకటి చూపిస్తున్నారు. అకారం ఉండటం వల్ల అకారం వరకు వెళ్ళొద్దు, అకారం దగ్గరే ఆపేయండి అని చెప్తున్నారు కాబట్టి. తర్వాత మధ్యమ పురుష. మధ్యమ పురుషలో ఆప్ను, అఠ, వద, తుద, చుర అలా ఉంది కదా. ఆప్ను తాత్, ఆప్ను హి, ఆప్ను. ఆప్ను వరకు మనకు తెలిసిందే. ఆ హి అనేటటువంటిది ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకు వచ్చింది అని పెద్ద సూత్రం ఉంది, అలా ఉంచండి. ఆప్ను అని జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఆప్నుతం, ఆప్నుత. ఆ తర్వాత ప్రథమ పురుష. అందులో ఏమో ఆప్నోతు, ఆప్నోతాం, ఆప్నువంతు. మిగతా రెండిట్లో ఆప్ను అక్కర్లేదు, ఆప్నుతోనే ఆగిపోతుంది. ఆప్నుతాం, ఆప్నువంతు. ఆప్నువంతు మొదటి దాంట్లో మటుకు ఆప్నోతు. ఓకే, ప్రాక్టీస్ చేయాలి కొంచెం. అందుకని విధిలింగ లకారం. ఇంకెవరున్నారమ్మా మనకి? అమూల్య. విధిలింగ లకారము అంటే ఇది షుడ్, చాహియే. దీంట్లో ఉత్తమ పురుష ప్రత్యయాలు ఈయం, ఈవా, ఈమా. ఆప్, నువ్వు వరకు మనకు తెలుసు. ఎస్, ఆప్ ఇది కలిపితే ఏమైంది? రెండు కలిపితే ఆప్ ప్లస్ ను ప్లస్ ఆప్ను. దీంట్లో ఈయం కాదా సార్ ప్రత్యయం? ఇక్కడ యాం మన ఈఎం, ఈత, ఈవా, ఈఎం వదిలి యాం, యావా, యా. ఓకే సార్. ఆప్ ప్లస్ ను ప్లస్ యామా. అక్కడ ఆప్ను, ఆప్ను యామ్, ఆప్ను యామ్ రావాలి సార్. ఆప్ను యాము, ఆప్ను యామ్, ఆప్ను యావా, ఆప్ను యావా, ఆప్ను యామ, ఆప్ను యామ, ఆప్ను యామ. ఆప్ను ఎలా వచ్చింది? ఆప్ ప్లస్ నుకారం విసర్గ వికరణ సంజ్ఞ కాబట్టి నువ్వు వచ్చింది. ఆప్ అనే నా ధాతు. ఆప్ను, ఆప్ను అయిపోయింది. అది యామ్, యావా, యామ కలిపేసుకోవడం సింపుల్ అయిపోయింది, కష్టమే. అక్కడ ఈం, ఈవా, ఈమా బదులు యామ్, యావా అని పెట్టుకుంటే మీరు మళ్ళా ఏ ఎందుకు అయిందనేది సూత్రం ఉంది, అక్కర్ లేకుండా చెప్పేస్తున్నాం. నెక్స్ట్ ది మధ్యమ పురుషకి ఉండే ప్రత్యయాలు యాహ, యాతం అండ్ యాత. దీనికి ఆప్ ప్లస్ ను ప్లస్ యాహ, అనూహ, ఆప్నుయాహ్, ఆప్నుయాహ. ఆప్ను ఉన్నదే కదమ్మా ఈ ముక్క. ఆప్ను అనేది అదేం మారలేదు కదా, యా కలపమంటున్నారు అంతే. యా కలుపుకోండి, యా కలుపుకోండి. ఆప్నుయాహ. నెక్స్ట్ ద్వివచనం యువాము, ఆప్నుయాతం. యూయం, ఆప్నుయాత బహువచనం. నెక్స్ట్ ప్రథమ పురుష పుంలింగం యాత్, యాతాం,
యుహు 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 దానికి విసర్గ సహా కనపడుతుంది. ఆప్యా ఆప్నుయాత్. ఆప్నుయాత్ ఉమ్. తౌ ఆప్ను ఆప్నుయాతాం. ఉమ్. నెక్స్ట్ ఆప్నుయుహు తే ఆప్నుయుహు. అంటే వీటన్నిటిలో ఒకటే వర్డ్ ఆప్ను అని తీసుకుంటే అలా రాసేసుకోవడమే పక్కన ఉన్న డైరెక్ట్ గాను. చిన్నగా వచ్చి పెట్టేసి. ఆప్ను ఎందుకు వచ్చింది? ఆప్ ప్లస్ ను, ఆప్ను అది. ఓకే, ఇక్కడ ఎక్కడా కూడా మీకు ఇకారం రాలేదు. అవును సార్, ఏ రాలేదు. దాంట్లో కొన్నింట్లో కొన్ని వెర్బుల్లో ఇకారం వస్తుంది, వస్తుంది. కొన్నింట్లో వస్తుంది, కొన్నింట్లో రాదు, కాబట్టి వేట్ అన్నాం. వెయిట్ సార్. అది థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఎవరో ఏదో పెట్టారు. నో వాయిస్ సార్. వై ఎవ్రీబడి ఇస్ గెటింగ్ వాయిస్. మీకు వాయిస్ వస్తుందండి మీ అందరికీ? వస్తుంది గురుగారు. వస్తుంది. వాయిస్ రాలేదు. మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేసుకోండి ఫోన్. ఓకే, నౌ we will go into some slokas where it is they are used. Okay, beautiful slokas. Sukha dukkhe same kritva labha labhau jaya jayau tato yuddhaya yujyasva naivam papamavapsyasi. సరే, పాపం అవాప్స్యసి అని ఉంది అక్కడ. పాపం మనం చదువుకున్నది ఆప్స్యసి, ఇదేంటి అవాప్స్యసి ఎలా వచ్చింది? మీకు సందేహం వస్తుంది. అంటే అవా ప్లస్ ఆ కలిపితే అవాప్ అనే ధాతువు వస్తుంది. అంటే అవా అనేటటువంటి ఒక ప్రత్యయం చేరితే, అవా ప్రత్యయం చేరితే ఆప్, ఇందాకలు ఏం చెప్పుకున్నాము? ఆప్ అంటే పొందు, అప్టైన్ అనుకున్నాం. అవ అంటే లాభం, అవ కలిపితే అవాప్ అంటే లాభించు అని అర్థం. సో కొత్త అర్థం వచ్చింది అనమాట. ఓకే, దాన్ని పొందుతావు అదే అర్థం. కానీ అవాప్ అనేటువంటిది, అవా అనేది కలపడం వల్ల వచ్చినటువంటి ఒక ఎక్స్ట్రా ప్రత్యయం వల్ల ఏర్పడిన ధాతు ఆవాప్స్యసి. శ్లోకం తాలూకా భావాన్ని చూద్దాం. ఏమిటి భావం? లాభాలాభౌ సుఖ దుఃఖే జయ అజయౌ. జయ అజయం, జయ అజయము అంటే జయము అజయము. యౌవనుంది, లాభవనుంది, మే దుఃఖే అనుంది. ఇవన్నీ ద్వివచన రూపాలు మనకు తెలుసును. లాభాలాభౌ, భా అనుంటే భౌ అవుతుంది, జయా అనుంటే అజయవు అజయ అవుతుంది. అలాగే సుఖ సుఖ దుఃఖ, దుఃఖ అనే దుఃఖే అవుతుంది ద్వివచనంలో. సుఖ దుఃఖే లాభాలాభౌ జయాజయం. ద్వంద్వ సమాసాలు ద్వివచనంలో రెండు కదా. లాభము అలాభము, జయము అజయము, సుఖము దుఃఖము. దాన్ని ఏం చేయమన్నారు? సమేకృత్వా, సమానముగా చేసుకుని. సమేన్ ఎందుకు వచ్చింది? దుఃఖేకి సంబంధించినటువంటిది కాబట్టి పక్కని సమానము అనడానికి సమే కృత్వా చేసుకొని. తతః ఆ విధముగా యుద్ధాయ, యుద్ధమునందు, యుజ్యస్వ పూనిక కలిగి ఉండుము. నా ఏవం అంటే ఈ విధముగా చేస్తే, ఏవం ఈ విధంగా చేస్తే, నా పాపం అవాప్స్యసి పాపమును పొందవు. అవాప్స్యసి, అవా ప్లస్ ఆప్స్యసి అవాప్స్యసి. అర్థమైందా? సుఖే దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయ. సుఖ దుఃఖములను ద్వంద్వాలు, లాభాలాభములను జయ అజయములను, జయ పరాజయాలను సమముగా చేసుకొని, తతః ఆ విధముగా యుద్ధాయ యుద్ధమునందు యుజ్యస్వ పూనిక కలిగి ఉండుము, ఉద్యుక్తుడవు కమ్ము. యుద్ధాయ యుద్ధము కొరకు యుజ్యస్వ. రామాయ అలాగే యుద్ధాయ, యుద్ధము కొరకు పూనిక కలిగి ఉండుము. ఏవం ఈ విధముగా చేసిన వారికి నా పాపం అవాప్స్యసి, నా అవాప్స్యసి పొందడు, అవాప్స్యసి
నవాప్స్యసి, వాట్ నవాప్స్యసి, పాపం నవాప్స్యసి. ఇది ఎలా ఉంది? లిట్ లకారంలో మధ్యమ పురుషులో ఉంది సికారం, కాబట్టి ఏకవచనంలో ఉంది సికారం చూపిస్తుంది. సో ఆప్స్యసి అనేది ఎక్కడుందో చూడండి, ముందుకెళ్ళి మనం చూడండి. మధ్యమ పురుష లుట్ లుట్ లకారంలో చూడండి, మధ్యమ పురుష ఏకవచనంలో ఉంది సార్. అదిలో చూడండి. లుట్ లకారం ఆప్స్యసి, మధ్యమ పురుష ఏకవచనంలో ఆప్స్యసి అని ఉంది. ఆప్స్యసి అవాప్స్యసి, ఎక్స్ట్రా ఒక ప్రత్యయం చేర్చాము. అవాప్స్యసి అంటే త్వం అనేది దానికి ఆటోమేటికల్లీ అండర్స్టూడ్. త్వం నా పాపం అవాప్స్యసి, ఆ విధముగా చేస్తే నీవు పాపమును పొందు. ఆప్స్యసి అనేది లిట్ లకారంలో అంటే భవిష్యత్ కాలంలో మధ్యమ పురుషలో సింగులర్ నెంబర్గా ఉపయోగించబడింది. అక్కడ ఆప్స్యసి బదులు అవాప్స్యసి అని ఉంది. అందువల్ల ఏం కన్ఫ్యూషన్ లేదు. అవా అనేటట్టు ఎక్స్ట్రా ప్రత్యయం చేయింది కాబట్టి అవాప్స్యసి. తర్వాత చూడు, శక్న శక్ను శక్తి ధాతువు, శక్న ప్లస్ ను శక్ను, శక్నోతి ఇహ ఇవ, శక్నోతి ఇహ ఇవ, ఇహ ఏవ, ఇహ ఇక్కడ ఏవ, ఇక్కడే, ఇహ ఇవ, శక్నోతి ఇహ ఇవ, శక్నోతి ఇహ ఇవ సంధివరణ. అయితే ఇక్కడ ఉన్నదేమిటి? శక్నోతి ఉందన్నమాట. అక్కడ శక్నోతి, శక్నోతి మనకు తెలుసు. ధునోతి, ఆప్నోతి, లాగే శక్నోతి, ఇది శక్. ముందు అర్థం చూద్దాం. యహ ఎవడైతే శరీర విమోక్షణాత్ శరీరము పడిపోవుటకు ప్రాక్ ముందు, ఎవడైతే శరీరము పడిపోవుటకు ముందు కామ క్రోధ ఉద్భవం, కామక్రోధముల నుండి పుట్టిన ఉద్భవించినటువంటి స్థితి ఎలా ఉంది? వేగం ఉద్ధృతాన్ని, సోఢం ఓర్చుకొనుటకు, శక్నోతి సమర్థుడు. చూడండి ఎంత మంచి బాగా రాశారు. మళ్ళీ చెప్తాను చూడండి. శరీర విమోక్షణాత్ ప్రాక్, యహ శరీర విమోక్షణాత్ ప్రాక్, ఎవడు శరీరము పడిపోవుటకు ముందుగానే, ఇహైవ ఇక్కడే జీవించి ఉండగానే, కామక్రోధ ఉద్భవం కామక్రోధముల నుండి జనించిన వేగం ఉద్ధృతాన్ని, సోఢం ఓర్చుకొనుటకు, శక్నోతి అంటే సమర్థుడవుతాడు. సహా అటువంటి వాడు, యహ వస్తే సహా రావాలి. యుక్త వాడే యోగి, అంటే యుక్త అంటే జీవబ్రహ్మ ఏకత్వాన్ని పొందినవాడు. సహా అతడే, సుఖీ నరహ ఆ నరుడే, యుక్త అండ్ సుఖీ ఆనందంగా ఉన్నవాడు. ఇంతగానే ఇంకేంటంటే చెప్తారు. శరీరము పడిపోవటకు ముందే కామక్రోధాదులైన వాటి యొక్క వేగాన్ని ఎవరు ఓర్చుకొనుటకు కేపబుల్గా ఉంటారో, ఓర్చుకొనుటకు ఇక్కడే శక్నోతి అంటే శక్యము కలిగి ఉంటారో, సహా అటువంటి వాడు, సహ నరహ యుక్త సుఖీ. యుక్త అన్నదేమో పుల్లింగంలో ఉన్న ప్రథమ విభక్తి. సుఖీ అన్నది ఈకారాంత స్త్రీలింగ. సుఖీ నరహ ఎందులో ఉంది? ఇది శక్నోతి లట్లో ఉంది, ప్రథమ పురుషులో ఉంది, ఏకవచనం ఉంది. లట్ ప్రథమ పురుష ఏకవచనం. చూద్దాం లట్ ప్రథమ పురుష ఏకవచనం ఎలా ఉంటుంది. ఒకటి చూస్తే అన్ని అలాగే ఉంటాయి కదా. ఆప్నుతి చూడండి, ఆప్నుతి శక్నోతి ఒకలాంటివే కదా. చూసారా? ప్రథమ పురుష ఏకవచనం లట్లక, ఆప్నోతి శక్నోతి, సహ ఆప్నోతి సహ శక్నోతి, సహ నరహ శక్నోతి. సహ నరహ ఎవడైతే చేస్తాడో వాడు సహ సుఖీ, సహ సుఖీ అన్నారు కదా. యుక్త సుఖీ అని. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొక శ్లోకం చూద్దాం.
మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. అది శ్లోకం. పరమాం అత్యంత ఉత్కృష్టమైన, అంటే స్వర్గాదుల కంటే ఉత్కృష్టమైన సంసిద్ధిం, అంటే ఆ సిద్ధిని, సమ్యక్ సిద్ధి మోక్షం అన్నమాట. పరమమైన మోక్షమును గతాహ పొందినటువంటి, ప్లూరల్లో ఉంది గతాహ, మహాత్మనః మహాత్ములు, అటువంటి మహాత్ములు మాం నన్ను, అంటే పరబ్రహ్మమును, ఉపేత్య పొంది, దుఃఖాలయం దుఃఖమునకు నిలయము, శాశ్వతం అశాశ్వతమైన, జన్మను పునః మళ్ళీ నా ఆప్నువంతి పొందరు, ప్లూరల్లో ఉంది. సరే, మళ్ళీ చెప్తానండి. పరమాం అత్యంత ఉత్కృష్టమైన, పరమమైన, సంసిద్ధిం సమ్యక్ సిద్ధిం, పూర్తి సిద్ధిని, సంపూర్ణ సిద్ధిని, అంటే మోక్షమును, గతాహ పొందినటువంటి, బహువచనం, మహాత్మనః మహాత్ములు, మాం నన్ను, ఉపేత్య పొంది, అంటే ఆ సంసిద్ధి పొందడం అంటే నన్ను పొందడమే అని. దుఃఖాలయం దుఃఖ నిలయమైన, అశాశ్వతం అశాశ్వతమైన, జన్మ పుట్టుకను పునః మళ్ళీ నా ఆప్నువంతి పొందరుగాక పొందరు. ఎందులో ఉంది? ఆప్నువంతి అంటే లట్ ప్రథమ పురుషులో ఉంది, అండ్ దెన్ బహువచనంలో ఉన్నది. చూద్దాం. ఆప్నువంతి లట్లకారంలో పోదు. ఆప్నువంతి అంటే లట్లకారం, ప్రథమ పురుష బహువచనం లట్, ప్రథమ పురుష బహువచనం. నా ఆప్నువంతి, నాప్నువంతి, ఆప్నువంతి పొందుతారు, నా ఆప్నువంతి పొందరు. సరే, చక్కగా వచ్చిందో, గీతలో ఉన్న మాటలే, కొత్తవేం కావు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఇది ప్లూరల్లో ఉంది. ఓకే, అందువల్ల నాప్నువంతి అని ప్లూరల్లో పెట్టవలసి వచ్చింది. ఓకే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నా ఆప్నువంతి అని ఇక్కడ ఉంది, ఇక్కడ నా ఆప్నోతి సింగులర్లో ఉంది. ఏమిటి చేయాలట? పరధర్మాత్, ఇతర ధర్మములు, అంటే గాడిద పనేమో కుక్క పని గాడిద చేయడం లాగా అనమాట. పరధర్మాన్ని సుఅనుష్ఠితాత్ స్వనుష్ఠితాత్ చాలా బాగా చేసేటటువంటి ఇతరుల యొక్క ధర్మము కంటే, విగుణః అపి అంటే కొంచెం అంత గుణవంతమైనది కాకపోయినా, స్వధర్మ తన యొక్క ధర్మాన్ని చేయడాన్ని శ్రేయాన్, శ్రేయస్సు. ఎందుకు? అప్పుడు ఏం చేయాలి? స్వభావనియతం, నీ యొక్క కర్మల ద్వారా వచ్చినటువంటి స్వభావము చేత నియమించబడినటువంటి కర్మ, అటువంటి యాక్షన్ని కుర్వన్ చేయుట వలన కిల్బిషం పాపమును నా ఆప్నోతి పొందడు. స్వభావనియతం కర్మ కుర్వన్ నా ఆప్నోసి అనలేదు, నా ఆప్నోతి, ఆ విధంగా చేసిన వాడు పొందడు అంటూ ప్రథమ విభక్తిలో ఏకవచనంలో లట్లో ఉంది. సరే, అంటే అర్థం ఏమిటి? ఎంతో చక్కగా ఆచరించినటువంటి ఇతర ధర్మముల కంటే ఓ మోస్తరుగా ఆచరించినా సరే నా స్వధర్మమే నాకు శ్రేయస్సు. కాబట్టి ఎవరైనా సరే స్వభావనియతమైన కర్మను చేసినట్లయితే పాపమును పొందరు. నా ఆప్నోతి కిల్బిషం. ఆప్నోతి ఎలా ఉందో చూద్దాం. మనకు తెలుసు ఆప్నోతి మనకేమో ఏకవచనంలో కావాలి, లోట్లకారంలో లట్లకారంలోకి పోవాలి. లట్ అనేది వర్తమాన కాలం కదా. లట్
నా ప్రథమ సహ ఆప్నోతి, సహ నా ఆప్నోతి. నా ఆప్నోతి పొందడు. ఆల్రెడీ చూసాం ముందు మనం. ప్రథమ పురుష ఏకవచనము లట్లకారం. నా ఆప్నోతి. ఓకే, చూసుకోవాలి. శ్లోకాలు చదువుతుంటాం, ఏమిటో రాస్తున్నారు అనుకోకూడదు. జాగ్రత్తగా అది ఏ లకారంలో ఉంది, ఏ పురుషలో ఉంది తెలుసుకో. సో చూడండి, 2 ఎక్సలెంట్ 4 శ్లోకాలు చూపించాను. ఇంకా ధునోతు ధ్వంతం నః తులిత దళితేందీవరవనం ఘనస్లిచ్చక్షణం చికుర నికురంబం తవ శివే. ఓకే, ఇదంతా పెద్ద శ్లోకం. శివే అంటే ఓ అమ్మవారిని ఉద్దేశించి, శివే అంటే ఓ అమ్మవారు, ఓ పార్వతి, నహ మా యొక్క, ధ్వాంతం చీకటిని, ధునోతు అంటే ఎందులో ఉంది? ధునోతు అన్నది ఆజ్ఞలో ఉంది. లోట్ అంటే మా యొక్క చీకటి తొలగింపబడును గాక, మా యొక్క చీకటి విదిలింపబడును గాక, మా యొక్క చీకటి దులపబడును గాక. ఓకే, ధునోతు ధ్వంతం నః శివే సంబోధన ప్రథమలో. ఓ అమ్మా, నహ ధ్వాంతం, మా నాదండి. నహ అంటే మా అందరిది యొక్క ధ్వాంతం అజ్ఞానాన్ని, ధునోతు అంటే విదిలించునుగాక, దులిపివేయునుగాక. సౌందర్యలహరి లోట్ ప్రథమ ఏకవచనం. ధునోతు చూద్దాం లోట్లో ఎలా ఉందో. ఆప్నోతులాగే ఉంటుంది. లోట్ కదా మనకు కావాలి. ప్రథమ పురుష ఏకవచనం సార్. ప్రథమ పురుష ఏకవచనం ధునోతు. ధునోతు. ఆప్నోతులాగే ధునోతు. ధునోతు. వాట్ ధునోతు? నీ యొక్క ఏదో వర్ణించి అది మా మాయ మా 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 యొక్క అంధకారాన్ని ధునోతు. నహ ధునోతు, మా యొక్క అంధకారాన్ని ధునోతు, ఆప్నోతు. ఓకే, నౌ లోట్ ప్రథమ పురుష ఏకం. కఠోపనిషత్తులో బ్యూటిఫుల్ మంత్రం వృణు. వృ అనే ధాతువు, వృ అనే ధాతువుకి మీకు ఇచ్చాను రాయమని సంబంధం. నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయ న బహునా శృతేన. యం ఏవ ఏష వృణుతే తేన లభ్య తస్య ఏష ఆత్మ వివృణుతే తను స్వాం. అయం ఆత్మ నా ప్రవచనేన లభ్య. ఈ ఆత్మ నాయమ్మ చాలా వెరీ పవర్ఫుల్ శ్లోకం. ఆత్మ లెక్చర్ల వల్ల తెలియదు. నాయమాత్మ ప్రవచనేన లభ్య. అయమాత్మ, ఈ ఆత్మ, నాయమాత్మ నా ప్రవచనేన లభ్య. అయమాత్మ నా ప్రవచనేన లభ్య. పోనీ బాగా ఆలోచించేసి జ్ఞాపకం పెట్టేసుకుని ఇంటెలిజెన్స్తో పొందిద్దామంటే నా మేధయ అది కూడా ప్రయోజనం అవ్వదు. ప్రసంగాల వలన కాదు, తర్వాత పాండిత్యం చేత, మేధస్సు చేత పట్టలేదు. నా బహునా శృతేనా అంటే ఎన్నో ప్రవచనాలు వినేసానండి, ఎన్నో స్వామీజీలని, గురువుగారులని, వాళ్ళ దగ్గర శ్రవణం చేసి ప్రయోజనం లేదు. అంటే వ్యర్థమని కాదు, అవి నీకు థియరిటికల్ నాలెడ్జే ఇస్తాయి. ప్రవచనాలు నీ మనసు, ఆలోచన, బుద్ధి, తర్వాత బహు శ్రవణ మననాదులు, ఇవన్నీ కూడా దే ఆర్ ఓన్లీ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ గెట్టింగ్ ద ఆత్మ. దెన్ హౌ డు ఐ గెట్ ఇట్? యం ఏవ ఏషః, యమేవైషః అన్నదాన్ని విడగొడితే యం ఏవ ఏషః వృణుతే. యం అంటే దానికోసమే, ఏషః ఎవడైతే, ఏవా యం ఏవా దానికోసమే, ఏషః ఎవడైతే, వృణుతే అంటే ఎక్కువ వరిస్తాడో. వృ అనే ధాతువుకి ఏమిటి? వరించడం. వరించడం అంటే ఏమిటి? పూలదండ వేసే స్వయంవరం అనే కాదు కదా. వృణుతే అంటే అధికంగా అదే కావాలనేటటువంటి ఎక్కువ ముముక్షుత్వంతో ఉంటాడు, ఇదే లక్ష్యంగా భావించి కోరుకుంటాడు, బలంగా కోరుకుంటాడు. తేనా వాని చేతనే లభ్య పొందబడుతుంది. తేనా అతనికి అతడి చేత లభ్య పొందబడుతుంది. తస్య స్వాం కలుపుకోవాలి. తస్యైష ఉంది, ఈ తస్యలోని ఈ స్వాం కలపాలి.
తస్య స్వాం, తస్య అంటే అతనికి, స్వాం తన యొక్క, ఎవరి యొక్క, తన యొక్క అంటే ఆ సాధకుని యొక్క స్వరూపం. ఆ సాధకుని యొక్క స్వరూపం ఏమిటి? ఆత్మరూపము కదా. ఆత్మ అంటే ఆత్మరూపము. వివృణుతే అంటే వెల్లడి చేయును. చూడండి, వృ అనే దానికి వర్ణము, దానికి వి అనేటటువంటి ప్రత్యయం చేస్తే ప్రకటమవడం, వెల్లడి చేయును అంటే వాళ్ళకి అట్ట ఎదురుగా కనపడు, వెల్లడి కావడం. వృ అంటే పొందడము, వృ అంటేనేమో కోరుకోవడము, వరించడము అని అర్థము. వివృ అంటేనేమో అది అక్కడ ఎదురుగుండా ప్రత్యక్షం అవ్వడం అంచేత వివృణుతి అని రాసి. ఓకే. నయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శృతేనా అంటే అనేకమైన ప్రవచనముల వలన ఈ ఆత్మ దొరకదు. బాగా ఆలోచించి ఇంటెలిజెంట్గా ఉండి నాకు ఫస్ట్ క్లాస్ అండి, ఇదండి గోల్డ్ మెడల్ అండి, 82 డిగ్రీలు పేరు వెనకాల ఉన్నాయండి, కుదరదు. అయితే అవి అనవసరమా? అవసరమే వ్యవహారంగా, అని ఆత్మకు పనికిరావు. నాకు 12 మంది గురువులండి, ప్రతి గురువు గారు రోజు ఏదో ఒకటి వినేస్తున్నాను అధ్యయన భారతిలోనే, అది కుదరదు. అయితే వినడం మానేద్దాం. అబ్బే విను, వింటే నీకు శ్రవణం చేస్తే కొంత స్థిరపడుతుంది, విశుద్ధమవుతుంది మనస్సు. అయితే ఫైనల్లీ ఏమిటి? యు మస్ట్ డిజైర్ ఇట్, గట్టిగా వర్ణం చేయాలి. యం ఏవ ఏష వృంతే, ఎవరైతే బలంగా అదే కావాలని పట్టుదలతో ఉంటారో తేనా అతనికే లభ్య, ఆత్మ లభిస్తుంది. అంతేకాకుండా తస్య అతనికి స్వాం తన యొక్క తనూం రూపమును ఆత్మ ఈ ఆత్మ వివృణతే ప్రకటము చేస్తుంది, వెల్లడి చేస్తుంది. దీనికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఇక్కడి వరకు సంస్కృతానికి ఈ అర్థం చాలు. చూద్దాం. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కడు. కన్శ్యం. సార్ వెర్సాన్ని ఉపయోగించి చెప్పారు, కానీ ఎంత చక్కగా చెప్పారంటే తత్వం అంతా దీనిలోనే ఉంది సార్. ఈ 4 శ్లోకాలు ఎన్ని చదివినా సరే దీనిలోనే ఉంది, స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత వీటిని ఇప్పుడు ఉపయోగించిన వాటి యొక్క వ్యాకరణం కూడా చెప్పారు. ముఖ్యంగా అది కూడా ఏంటిది, ఒక శ్లోకంలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ పాపం అవాప్యసి అనే దాంట్లో కూడా క్లియర్ గా చెప్పారు, ఆ సి ఎందుకు వచ్చింది, అలాగే అవ అని ఎలా యాక్ట్ చేశాడని. కానీ మీరు చెప్పకపోతే ఇంత ఈజీగా అర్థం ఉండేది కాదు. ఇప్పుడు చదివితే అర్థం అవుతున్నారు. కానీ అది ఆప్షసి అంటే అప్టైన్ అని అర్థం. ఆప్ అనేది అప్టైన్ అని కదా, పొందు, వ్యాపించు అని అర్థం. వ్యాపించు అని అర్థం ఆప్కి. అవ కలిపితే అవాప్షసి అంటే లాభించు అని అర్థం. ఆప్షసి. అలాగే ఇక్కడ శక్నో తీ, ఇక్కడ ఇహ అన్నప్పుడు ఆ 2 దీర్ఘం వల్ల శక్నో తీలో ఒక ఇకారం ఉంది, ఇహాలో ఒక ఇకారం ఉంది. 2 ఇకారాలు ఇకారంకి ఇకారం కలిస్తే ఈ అవుతుంది, శక్నోతి అవుతుంది. అప్పుడు చెప్పారు దానికి ఇహైవ వచ్చిందని చెప్పారు సార్. శక్నోతి ఇహ ఏవ, ఇహకి ఏవ కలిపితే ఇహైవ అయింది, శక్నోతి ఇహైవ. అలాగే ఇక్కడ ప్రాక్ శరీర, ప్రాక్ శరీర, ప్రాక్ శరీర చెప్పారు. విమోక్షణాత్ శరీర విమోక్షణాత్ ప్రాక్ కామక్రోధోద్భవం వేగం యహ సోఢుం శక్నోతి ఇహైవ, ఇక్కడే సహా అతడు యుక్త పరమాత్మను పొందినవాడు అవుతాడు. సహ నరః సుఖీ, వాడే ఆనందాన్ని పొందుతాడు. ఎక్కడ పొందుతాడు? ఇహైవ, హియర్ ఇట్ వెల్, ఇక్కడే. శరీర విమోక్షణాత్ ప్రాక్ కామక్రోధోద్భవం వేగం సోఢుం శక్నోతి సహ ఇహైవ యుక్తః భవతి, సహ నరః ఇహైవ సుఖీ భవతి. ఈ సోడు అంటే ఓర్పు అంటే ఓర్చుకోవడం అండి. అంటే క్రోధముల యొక్క ఉద్వేగాన్ని, వాటి నుంచి పుట్టినటువంటి వేగం ఉంటుంది కదా, ఒత్తిడి, దానిని ఓర్చుకోగలిగి ఉండాలి. అది ఓర్చుకోలేం కదా మనం, వాటికి బలైపోతాం. ఆ కామానికైనా ఆ క్రోధానికైనా ఇతర అరిషడ్ వర్గాలకు కూడా బలి అవుతున్నాము. వాటిని ఓర్చుకో, తితిక్ష అంటారు. తాం తితిక్షస్వ అంటే నువ్వు ఓర్చుకో అన్నదానికే సోఢం అనేదానికి అదే అర్థం, తితిక్షస్వ అని అర్థం.
సరే ఈ మీద చూడండి ఎంత బాగుందో. సుఖే దుఃఖే సమయకృత్వ లాభాలాభౌ జయాజయౌ. సుఖ దుఃఖాలను లాభాలాభాలను జయాజయాలను సమంగా తీసుకుని ఊరుకోవాలా కూర్చోవాలా ఇంట్లో లేదు. తత అవుట్లుక్తో యుద్ధాయ అంటే ఆయనకి అర్జునుడి గారికి యుద్ధం, మన తాలూకా రొటీన్ వీటిని ఎందు యుజ్యస్వ పూనిక కలిగి ఉండుము. నీ జీవన సమరంలో పూనిక కలిగి ఉండుము. ఎప్పుడైతే నువ్వు సమంగా చూస్తున్నావో ఏవం ఈ విధముగా చేయటం వలన నా పాపం అవాప్స్యసి పాపమును పొందవు. పొందవు. అద్భుతం. ఇది కూడా నేర్చుకున్నాం. సమంగా కృత్వా చేసి కృత్వా అన్నది అసమాపక క్రియ. కృత్వా త్వా ప్రత్యయం, అటువంటి వాటిని త్వా ప్రత్యయం. కృత్వా చేసి యుద్ధాయ, ఇది అసమాపక క్రియ. యుద్ధాయ అన్నది చతుర్థి విభక్తి. యుద్ధాయ ఎలా ఉంది? భవ వద అన్నట్టుంది కదా. యుద్ధాయ అంటే చేయుము అనే అనుజ్ఞావాచకం అన్నమాట. ఇంపరేటివ్ మూడ్లో ఉంది. ఓకే. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతాః. పరమాం ఉత్కృష్టమైన సంసిద్ధిం, ఆ మోక్షం అనే సిద్ధిని గతాహు పొందిన మహాత్మనః మహాత్ములు. మాం ఉపేత్య అంటే పరతత్వాన్నే పొంది. మాం అంటే ఫ్లూట్ కృష్ణుడు అని కాదు అక్కడ అర్థం. నీలమేఘశ్యాముడు, ఫ్లూట్ కృష్ణుడు, బృందావన కృష్ణుడు అని కాదు. మాం అంటే పరతత్వమే. గీతలో ఎక్కడ మామని వచ్చినా పరమార్థమే, పరతత్వమే అని చెప్పుకోవాలి. ఎక్కడైనా మాము మయి అని రాశారు అనుకోండి, అంటే కృష్ణ ద బ్లూ బాయ్ అని తీసుకోకూడదు. యూ హ్యావ్ టు టేక్ హిమ్ యాజ్ ద పరబ్రహ్మ. మాం ఉపేత్య చేరితే ఏంటవుతాడు? దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖ నిలయము అశాశ్వతమైన జన్మను పునః మళ్ళీ నాప్నువంతి పొందరు. ఎందుకు? మహాత్మనః గతాః ఆప్నువంతి అనేది బహువచనంలో ఉంది. పొందరు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. పరధర్మాత్ పంచమీలో పరధర్మము వలన సు అనుష్ఠితాత్ పరధర్మము కంటే, పరధర్మము కంటే అనుష్ఠితాత్ పరధర్మాత్, సు అనుష్ఠితాత్ పరధర్మాత్ అంటే బాగా చేసినటువంటి ఇంకొకల ధర్మాన్ని కంటే పంచమీ విభక్తి. విగుణః అపి అంటే కొంచెం ఒక మోస్తరుగా ఉన్న స్వధర్మ శ్రేయ, స్వధర్మమే శ్రేయాన్, శ్రేయస్సు. స్వభావనియతం కర్మ అంటే నీ స్వభావమునకు ఏది సరిపడుతుందో, నీ యొక్క స్వభావం ఎలా ఏర్పడుతుంది? వాసనల వలన ఏర్పడుతుంది. సంచి మంచిదైతే స్వభావం మంచిదవుతుంది, సంచి చెడ్డదైతే స్వభావం చెడ్డ. అటువంటి కర్మను, స్వభావనిహితమైన కర్మను ఎవరైతే చేసుకుంటున్నారో దాని వలన నా ఆప్నోతి కిల్బిషం పాపమును నా ఆప్నోతి అంటే మళ్ళీ ప్రథమ పురుషలో ఏకవచనంగా లట్లో ఉంది. సరే, విగుణ అంటే ఉపసర్గ అవుతుందా? విగుణ అనేటటువంటిది గుణరహితమైన. గుణ అంటే గుణసహితమైన, గుణవంతమైన విగుణ. ఆ స్వధర్మానికి అదేమో విశేషణం. విగుణ స్వధర్మ. స్వధర్మ అనేది ప్రథమ విభక్తులు ఉంది కాబట్టి విగుణ అనే విశేషణం కూడా ప్రథమలోనే వేయబడి. ధునోతు ధ్వంతం నహ, ఓ హే శివే, ఓ అమ్మా, మా యొక్క ధ్వంతం అజ్ఞానమును. తృతీయ విభక్తి. ధునోతు పారద్రోలుము, విదిలింపుము, ఎగురగొట్టుము, దులిపివేయుము అని లోట్లకారంలో ఉంది ప్రార్థన. అంటే అనుజ్ఞ, ఇట్ కెన్ బి ఇంపరేషన్, కెన్ బి అన్ ఆర్డర్ ఆర్ ఎ రిక్వెస్ట్ కదా. లోట్లకారం. నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయా నా బహునా శృతేనా. అంటే ఈ విధమైనటువంటివి నీకు అవసరమే కానీ అవి ఫైనల్ గోల్కి చేర్చవు. ఏమిటి? ఎక్కువగా అన్ని శ్రవణం చేయడము, బాగా ఆలోచించి మననం చేయడము, ఎక్కువ ప్రవచనాలు బోధనలు అవి చేయడము మంచిదే.
కానీ దాని వలన ఆత్మ దొరకదు. ఎలా దొరుకుతుంది? యం ఏవ ఏష వృణుతే, యం ఎవరైతే, ఏష ఎవరైతే, యం ఈ ఆత్మను, ఏవ ఆత్మనే వృణుతే అంటే అత్యధికంగా కోరుకుంటాడు, అంటే వరిస్తాడు అన్నమాట. తేనా వానికి లభ్యమగును, తస్య అతనికి స్వాం తన యొక్క తను స్వరూపమును ఆత్మ ఈ ఆత్మ వివృతే ప్రదర్శితము చేయును, ప్రకటము చేయును, వెల్లడి చేయును. వృణు అనే దానికి వి కలిపితే కోరడం అనే దానికి బదులు ప్రకటము అని అర్థం. ఇది వృణితే. Thank you.